ఇప్పుడు మీ వేదాంతం ఏమిటో చెప్పండి. బలి సిద్ధాంతాన్ని కలిగింది వేదం. అంతం అంటే ముగింపు. వేదాన్ని అంతం చేయునదే వేదాంతం. దేవుడికి బలులు అర్పించిన పాత నిబంధనే వేదం. తననే బలిగా అర్పించిన యేసుక్రీస్తే క్రొత్త నిబంధన. అంటే అదే అంతం. బలిని నెరవేర్చడమే వేదాంతం. వేదాంతాన్ని అంతం చేసిన యేసుక్రీస్తే వేదాంతాన్ని నేననుకుంటున్నాను. మీరు చెప్పే బలి గురించి వేదం చెబుతుందా, మీ గ్రంథం చెబుతుందా? మీ వేదం కూడా చెప్తోంది. బలి కాబడే పురుష ప్రజాపతి పాపాలకు అతీతునుగా ఉండాలి. అదే నిష్కలంక పురుషుడు. ముళ్ళ కిరీటం ధరించబడాలి. అందువల్లే అశ్వమేధ యాగంలో బలిగా అర్పించబడిన గుర్రానికి ముళ్ళ కిరీటం తొడిగారు. ఐత్రేయ బ్రాహ్మణ్యం 2:6 చెబుతోంది వారి ఎముకలు విరగొట్టబడకూడదు అని. బైబిల్లో యోహాను 19:36 కూడా అదే విషయం చెబుతోంది. శతపథ బ్రాహ్మణ్యం 196:2 పురుష మేజ్య అంటే పురుష బలి అని చెప్పబడిన చోటు. ఆయన ప్రజల చేత నిరాకరించబడాలి అని చెప్పబడింది. అది మాత్రమే కాదు, నవృతే యువాద్భాసం అలబందే కథాచన. బలిస్తంభానికి కట్టకుండా బలిమృగాన్ని చంపకూడదని చెప్పబడింది. దానినే శిలువ వృక్షం అని గ్రంథము చెబుతోంది. మీకోసం గాయపడిన నా శరీరాన్ని, చిందించిన నా రక్తాన్ని జ్ఞాపకముంచుకొనుడని చెప్పాడు యేసు. ఆ జ్ఞాపకార్థమే రొట్టెల్ని, ద్రాక్షారసాన్ని చర్చిలో తీసుకుని తింటున్నాం. దట్ ఈజ్ బ్రెడ్ అండ్ వైన్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ సాక్రెడ్ ఫర్ అస్. యోహాను 6:53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని యేసుక్రీస్తే చెప్పారు. కఠోపనిషత్ చెప్తోంది, స్వర్గలోకే నభయం కించినాస్తి. ఒకరు నిత్య జీవాన్ని పొందినప్పుడు అక్కడ మరణానికి తావులేదు. పురుషం ధర్మకృత. పురుషుడు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు. పూర్వం పురుషం జడం. ఆదిలో పురుషుడు పుట్టాడు. పురుషోహి ప్రజాపతి. పురుషుడే ప్రజాపతి. ప్రజాపతి యజ్ఞః. పురుషుడే బలి కావలెను. ఋగ్వేదం 10:90 పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదామరుదత్వశేషానః యదన్నే నా తిరోహతి. ఈ మనుష్యుడు ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోయేవాడు, నిత్య జీవానికి అధికారి అయిన